హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఉసిరికాయలు పీకుతున్నాను. చూడండి ఉసిరికాయల చెట్టు చూపిస్తాను. ఉసిరికాయలు మీకు తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి చూడండి ఇవే ఉసిరికాయలు, ముళ్ళు ఉంటాయి చూసుకోండి. చూడండి ఇవే ఉసిరికాయలు. చూడండి మా కుక్క పిల్లలు డైలీ పాలు పోస్తాను కాబట్టి నేను ఎక్కడ ఉంటే అక్కడ వస్తాయి. చూడండి ఇవే ఉసిరికాయలు. దీంతో చారు చేస్తారు, సాంబార్ పెట్టచ్చు, బాగుంటుంది. పులుసు పెట్టవచ్చు, బాగుంటుంది. దీన్ని చారు ఎట్లా చేస్తారు అనేది కూడా యూట్యూబ్లో పెట్టాను, చూడండి. ఇక్కడే ఇంటి పక్కల వేసి పెట్టినాను, ఇంటి పక్కలనే ఉన్నాయి. చూడండి ఇవి ఉసిరికాయలు. ఇవి విలేజ్లో చాలా దొరుకుతాయి. హలో ఫ్రెండ్స్, ఇవి ఇంటికి పోయి వదులుతూ ఉండలేదు, పాలు పోసేసి పోతాను. పెట్టదని ಅವ್ರನ್ನ ಯಾಮಾರು ఇచ్చేసి పోవాలా లేదా వచ్చేస్తాయి వెనకనే. నీకు బిన్న పోసేసి వచ్చేయాలా లేదా వచ్చేస్తాయి వెనకనే ఇంటికి. వచ్చే 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 తాగుతా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఉసిరికాయ సాంబార్ ఎట్లా చేసేదనేసి మీకు చూపిస్తానని చెప్పాను కదా. చూడండి చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. ఇలా కొట్టేసుకోండి, ఇలా ఇలా కొట్టి క్లీన్ చేసుకోండి. ఇత్తులు ఉంటాయి. దీన్ని తమిళ్లో సుండకాయ అంటారు, తెలుగులో ఉసిరికాయ అంటారు. ఇలాంటిది ఉన్నా ఇలాంటిది అయితే ట్రై చేయండి, లేదా రోల్ ఉంటుంది కదా, రోల్లో కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కొట్టింది అయిపోయింది. ఇట్లా క్లీన్గా నీళ్ళు పోసి క్లీన్గా కడుక్కోండి. హాయ్ ఫ్రెండ్స్, 2 టైమ్స్ కడుక్కోండి క్లీన్గా. చూడండి గింజలు ఉంటాయి, గింజలంతా క్లీన్గా కడుక్కోండి. కందిబేర్లు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చింతపండు, కొంచెంగా సాల్ట్, క్లీన్గా వాడుకోండి. కొద్దిగా నూనె, ఇది సాంబార్ పొడి, ఇది చింతపులుసు. తీసేస్తాం. చూడండి చెప్పాను కదా ఉసిరికాయలు, ఇవి దీంతో కలిపేయాలి. కొంచెం మిక్స్ చేయండి. ఇది సాంబార్. ఇది దీనిలో కొంచెం పాత్ర పెట్టి
సాసులు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఉడుకు పొట్టకైతుందిలే. కొంచెం వాటర్ పోస్తాం. ఫ్రెండ్స్, మా అత్తమ్మ చారు వేసుకొని తింటున్నారు. బాగుందా అత్తమ్మ? బాగుంది. చూడండి, మా పిల్లలు తింటున్నారు. తినేసి చెప్పండి ఎట్లుంది చారు? నువ్వు లిక్కి బాగుందా? నువ్వు చరణ్ బాగుందా సాంబారు? బాగుందా? సరే, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, పుస్తకాల సాంబార్ చేసి చూపించినాను కదా, సపోర్ట్ చేయండి. ఇంకా వేరే వీడియోస్ కూడా పెడతాను, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.